హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. ఇప్పుడే లేచాం. నిత్య అయితే ఆల్రెడీ రెడీ అవుతుంది. మేము మళ్ళీ ఈరోజు ఇంకో బ్రాండ్ షూట్కి వెళ్తున్నాం. ఇంకా రెడీ అవ్వలేదు కదా, రెడీ అయ్యాక వచ్చి అక్కడ అసలు ఏ బ్రాండ్ షూట్కి వెళ్తున్నాం అనేది మీకు చెప్పేస్తాం. సో గాయ్స్, మీరైతే చూస్తారు కదా, మేము ఇద్దరం అయితే రెడీ అయిపోయినప్పుడు. సో వెళ్తూ మాట్లాడుకుందాం ఏ బ్రాండ్ షూట్ అనేది. పదండి. సో గైస్, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఏం బ్రాండ్ అనేది ఒకసారి చెప్తాను. సో నిత్య అయితే చాలా అంటే చాలా లేట్ చేసింది. 11 అనుకున్నాం కానీ 11:30 అయిపోతుంది. 11:30 ఏంటి అసలు? 11:18 అయింది. 11 కల్లా రెడీ అయిపోయాను. మీరు ఇంకా తింటున్నారు. నేను ఇంకా కూర్చొని వెయిట్ చేశాను. మీకు తెలిసిందే, తెలియదు అయితే కాదు. అమ్మాయిలు అంటే ఎప్పుడు ఇలాగే లేట్ చేసేస్తూ ఉంటారు. మనమే ముందు రెడీ అయిపోయినా మనమే తోసేస్తూ ఉంటారు. సో ఏమైందంటే ఫస్ట్ ఒక అవుట్ఫిట్ వేసుకున్నాడు. అబ్బా సెట్ అవ్వట్లేదు అని ఫస్ట్ డాడీతో ఐరన్ చేయించుకుని తర్వాత మళ్ళీ మార్చుకుని మళ్ళీ ఐరన్ చేయించుకుని మళ్ళీ మార్చుకుని మళ్ళీ ఐరన్ చేయించుకున్నాను. అసలు ఇంత వర్క్ ఎవరు చేస్తారండి ఒక్క బ్రాండ్ షూట్ కోసం, అది కూడా నా కోసం. నేను బ్రాండ్ షూట్కి వెళ్తుంటే వీళ్ళు నా తోకల్లా వస్తున్నారు. నేను సింపుల్ గా ఒక డ్రెస్ వేసేసుకుని ఒకసారి ఆగు. సో నిత్య ఏం చేసిందంటే నైట్ అయితే అందరం పడుకుని పోయిన తర్వాత మార్నింగ్ ఏదో హెయిర్ ప్యాక్ ఒకటి వేయాలన్నమాట. నిత్యకి అది తెలుసు, కానీ ఏం చెప్తుంది, లేచిందే ఎప్పుడో 10:15 ఆ టైంకి లేచింది. డాడీ లేపితే లేచింది. మళ్ళీ ఎందుకు లేవలేదు, ముందే ప్యాక్ వేసుకోవాలన్నావు కదా, ముందుగానే లేవచ్చు కదంటే నేను అలారం పెట్టుకోవడం మర్చిపోయాను, మీరు లేపుతారు అనుకున్నానని డాడీ మీద అయితే చక్కగా తోస్తుంది. ఇప్పుడు మొత్తం నేనే చేసినట్టుగా చెప్పేస్తుంది ఇక్కడ. I woke up at 9:35 రెడీ. చూసారు కదా, 9:35 నుంచి 11:30 దాకా రెడీ అయితేనే ఉంది. 11:30 ఇంకా అవ్వలేదండి, నేను క్యాబ్ లో ఉన్నాను, రెడీ అవుతున్నానని ఎలా అంటారు? అసలు 11:30 ఇంకా అవ్వలేదండి, నేను క్యాబ్ లో ఉన్నాను, రెడీ అవుతున్నానని ఎలా అంటారు? అసలు 2 గంటలు రెడీ అవుతుంది నిత్య మాత్రం. 2 గంటలు రెడీ అవుతుంది నిత్య మాత్రం. నేను రెడీ అవ్వనంతసేపు. అసలు మీ ఇంట్లో కూడా అలానే రెడీ అయితే కింద కామెంట్ చేయండి. మా క్యాబ్ డ్రైవర్ కాల్ మాట్లాడుతున్నారు, మేము మళ్ళీ వస్తాం. చెప్తాను చూడు. ఇది చిన్న డబ్బా. సో ఇప్పుడు మనం అయితే నిత్య అసలు బ్యాగ్ లో ఏం పెడుతుంది షూట్ కి అనేది చూద్దాం. ఓ మై గాడ్, అరే అది ఆల్రెడీ ఉందిరా. ఓడోమస్ ఒకటి పెట్టింది బ్యాగ్ లో. ఆల్రెడీ ఉంది బ్యాగ్ లో. ఇగో ఈ సామాన్లు, ఇయర్ రింగ్స్ అంటారు, సామాన్లు అంటారు. మైక్ గోపాలకృష్ణ పెట్టాడు. వాటర్ బాటిల్, చార్జర్, దువ్వెన, పెద్ద బ్యాగ్ అయితే ఉంది ఇందులో ఇంకా బోల్డ్ సామాన్లు అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇది బేసిక్ సామాన్లు అండి, మేకప్ సామాన్లు. ఇంకో డబ్బా లేదు, ఇన్ని డబ్బాలు అయితే ఉన్నాయి ఈ లోపల. సో ఇప్పుడు నిత్య లేట్ చేసింది అనడానికి ప్రూఫ్ ఇదే. నేను గోపాల్ అయితే ఇంట్లోనే టిఫిన్ చేస్తాం, కానీ మమ్మీ అయితే నిత్యకి టిఫిన్ బాక్స్ లో పెట్టించింది 2 గంటలు రెడీ అయిన తర్వాత. సో నాకు అప్పుడు ఆకలి వేయట్లేదు అనమాట, అందుకనే నేను తినకుండా నేను కార్ లో తిందామని వచ్చాను. మీరు లేట్ చేశారని చెప్పడానికి రీజన్ అన్నమాట ఇది. పట్టుకో. సో మీరు ఏమన్నా తప్పించుకోవాలి అనుకుంటే ఇలా ఆకలి వేయట్లేదని అలా తోసేయచ్చు. అమ్మాయిలందరికీ మీకే. సో ఇప్పుడు క్యాబ్ లో పాటలు అయితే ప్లే చేయట్లేదు, కానీ వినాలని ఉంది. కాపీరైట్ పడకుండా వినాలంటే మాకు మేమే పాడుకొని విందాం అనుకుంటున్నాం. నిత్య ఒక పాట అనుకో. అంత పెద్దది వద్దు, క్యూట్ గా స్వీట్ గా ఉండాలి. గాలివాలుగా ఎంత బాగుంటది అసలు. గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా, ప్రతిక్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా,
చెలీలా దొరికితే నీ స్నేహం. ఏం చేసావే మబ్బలను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే. ఏం చేస్తావే మెరుపు చురకత్తుల్నే తూచి పడిచేదలో దించేసావే తలుపునే తునకలు చేసి తప్పున పెంచుతావే. నడిచే అడవిల్లా నన్ను నువ్విల్లా మరి పెడుతుంటే అలా అను అనువున విలవిలమనగా ప్రాణం నిలువెల్లా. నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరగే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. ఏం చేయాలి గాలివాలుగా దివాలి గాయమైనది నా గుండెకి తగిలి. అంతే. మీ అందరికీ తెలిసినట్టుగా ఇక్కడ ఐడియల్ లేక్ ఉండేది, ఫుడ్ కోర్ట్ కూడా ఉండేది. ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే ఒక కొత్త పార్క్ అయితే పెట్టారు. ఇక్కడికి ఎప్పుడు మేము కూడా రాలేదు, నేను కూడా ఒక రీల్ లో చూసాను అనమాట. అక్కడ చూసేయండి, నన్నేం చూస్తారు. ఐడియల్ లేక్ ఇక్కడే కదా, మనం ఆర్కే బీచ్ అనుకునే వాళ్ళం. ఇది హైదరాబాద్ వచ్చింది స్టార్టింగ్ లో. ఇక్కడ ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉండేది, సేమ్ ఆర్కే బీచ్ లో ఉన్నట్టు ఒక పెద్ద గట్టు ఉండి అటు ఇటు ఫుడ్ ఉండేది. అటు చూస్తే మొత్తం ఏదో కొంచెం వాటర్ ఉంటది. మేము ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో బీచ్ లేదు కాబట్టి ఇదే ఆర్కే బీచ్ లో ఫీల్ అయితే ఇక్కడ కూర్చునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ కోర్ట్ అయితే వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ కొత్త పార్క్ పెట్టారు, అది కూడా ఇంకా బాగుంది. మనం ఎప్పుడైనా మళ్ళీ వద్దాం ఇక్కడ. ఈ బ్రాండ్ ఇప్పుడు మేమైతే నిత్య అయితే అదే మేము కాదు, నిత్య అయితే ప్రమోట్ చేయబోతుంది. అజార్ట్ అనమాట. ఒకసారి చూపించు, ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను. అజార్ట్ అనేది ఒక కొత్త బ్రాండ్ అనమాట. అంటే కొత్తదో కొంచెం లేట్లీ అయితే వచ్చింది. చాలా స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి హైదరాబాద్ లో. ఇదైతే మెయిన్ బ్రాంచ్, కోంపల్లి బ్రాంచ్. ఒకసారి చూడండి. స్టోర్కి వచ్చేసాం. ఇప్పుడు అసలు బ్రాండ్ షూట్ ఎలా జరుగుతుంది, అసలు అది ఎలా చేస్తాం, అందులో ఉండే కష్టాలు ఏంటి, యాక్టర్ కష్టాలు ఏంటి, వెనకాల వచ్చిన వాళ్ళ కష్టాలు ఏంటో మీరు చూసిద్దరు. కానీ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. పెద్ద స్టోర్ కదా, కలెక్షన్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇంకా ఎలా ఉండేది అనేది కుదిరితే నేను కూడా మీకు ట్రైల్ వేసుకొని చూపిస్తాను. చాలా బాగుంటుంది కలెక్షన్. సిటీలో ఉంది కదా ఆ చిన్న బ్రాంచ్, ఇది పెద్దది. సో వీళ్ళైతే ఈ స్పెసిఫిక్ బ్రాండ్ ఉంది కదా, స్వర్ణ ఫ్యూషన్, ఇందులో నుంచి అయితే మ్యాండేటరీగా ఒక అవుట్ఫిట్ అయితే చూస్ చేసుకోవాలి. ఇది ఎథ్నిక్ వేర్ కాబట్టి మిగిలిన 3 అవుట్ఫిట్స్ మొత్తం 4 అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడు మనం రీల్ ఫొటోస్ ఏదో ఒకటి అదే చేయబోతున్నాం. సో అందులో ఒకటైతే ఈ బ్రాండ్ నుంచి తీయాలి, మిగిలిన 3 అనేవి మన ఇష్టం అనమాట. వెస్ట్రన్ అయితే వెస్ట్రన్, ఎథ్నిక్ అయితే ఎథ్నిక్, ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్, ఏదైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో ఏది చూడాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే మనల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ వాళ్ళు పిక్స్ అయితే పెట్టాలి. అందులో ఏదో 4 వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు, దాన్ని బట్టి మనం ఆ ప్రమోషన్ అనేది చేయాలన్నమాట.
సో మా ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా రాలేదు, వీడియోగ్రాఫర్ వస్తున్నాడు. అందులోకి మేమైతే సెలెక్ట్ చేసి పెట్టేస్తున్నాం. అతను వచ్చాక షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే 12 o'clock వచ్చాం, మీకు తెలుసు కదా. ఇప్పుడు టైం చూసారా, ఆల్రెడీ 1:30 అయిపోతుంది. మా ఫోటోగ్రాఫర్కి ఏమో 5 o'clockకి ట్రైన్ ఉందంట. ఇప్పుడు ఆల్రెడీ 1:30 అయింది. ఇక్కడ నుంచి 3కి వెళ్తే కానీ వాళ్ళు ప్యాక్ చేసుకొని మళ్ళీ 5 o'clock కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళలేరు. కానీ బ్రాండ్ అయితే ఇంకా మనమైతే 8 అవుట్ఫిట్స్ అయితే వాళ్ళకి అరేంజ్ చేసి పంపించాం. అవుట్ఫిట్స్ ఎలా అరేంజ్ చేయాలంటే, ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలి, కింద మనం చెప్పులు కూడా వాళ్ళకి మనమే పెట్టాలి, పైన హ్యాండ్ బ్యాగ్ కూడా మనమే పెట్టాలి. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు మేము ఎలా పెట్టామనేది చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇలా ఒక షర్టు, ఒక ప్యాంటు, షూస్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ మనమే పెట్టాలి. అదంతా అలా పెయిర్గా పెడితే అలా 8 pairs అయితే సెలెక్ట్ చేసాం. అందులో ఒక 4 pairs అయితే ఇప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అది మనం స్టార్ట్ చేసుకుంటే ఇంకా షూట్ అయితే అవ్వలేదు. సో కానీ ఖచ్చితంగా మనం ఎండ్ ఆఫ్ ది డే షూట్ అయితే కంప్లీట్ చేయాలి 3 o'clock లోపు. చూద్దాం, నాకైతే అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. అన్నీ కూడా అవుట్ఫిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకో అవుట్ఫిట్. దీనికి మనం హ్యాండ్ బ్యాగ్ ఏం పెట్టలే కదా. ఓకే, బాగుంది కదా. ఈ అవుట్ఫిట్ నేనే సెలెక్ట్ చేశాను. ఇది కూడా ఒక పెద్ద మోడల్ అయిపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఇలా సెలెక్ట్ చేస్తే ఎలా ఉందంటే, నేను వేసుకుంటే ఇంకెలా ఉంటుందో. సో మనకి 2 అవుట్ఫిట్స్ అయితే అయిపోయి, 3rd అవుట్ఫిట్ అయితే ఇది వేసుకున్నాక కూడా చాలా బాగుంటుంది. ఇది నిత్య సెలెక్ట్ చేసుకుంది. ఈ 2 సెలెక్ట్ చేశారు. చెప్పులేవి ఇది ఓకే. అప్పుడే 2:40 అయిపోయింది. కానీ మనకు వాళ్ళు ఇచ్చిన టైం ఓన్లీ 3 o'clock వరకే. ఇంకా 3 అవుట్ఫిట్, 3rd అవుట్ఫిట్ ఇంకా అవుతూనే ఉంది. సో 4th అవుట్ఫిట్ కూడా త్వరగా అవ్వాలి. చూద్దాం మరి. నాకైతే అసలు టైం అయిపోతుంది అనిపిస్తుంది. నిత్య రెడీ అవ్వడానికే చాలా టైం లేట్ చేసేస్తుంది. ఇక్కడ అదిగో వెళ్ళిపోతుంది. ఇక్కడైతే వీళ్ళు షూట్ జరుగుతుంది. వీడే నిత్యగాడు. అయ్యో జూమ్ అవ్వట్లేదు. సో గైస్, ఇప్పటికి 3 అవుట్ఫిట్స్ అయితే అయిపోయాయి. కానీ ఇంకా ఒక అవుట్ఫిట్ ఉంది. కానీ నాకైతే చాలా ఆకలేస్తుంది అనమాట. నేను గోపాల్ గారు అయితే చాలా ఖాళీగా ఉన్నాం. మాకు అసలు చాలా చిరాకు కూడా వస్తుంది. ఈ షూటే కాదు, ఏ షూట్ అయినా సరే షూట్ చేసే వాళ్ళకి ఫన్ ఉంటుంది, అక్కడ వీడియో వాళ్ళు చూసే వాళ్ళకి ఎంత ఉంటుంది. కానీ ఎవరితో అయితే వెళ్ళామో వాళ్ళకి బాగానే ఉంటుంది. మనం వెళ్ళిన వాళ్ళకి మాత్రం అసలు చాలా బోర్ కొడుతుంది అనమాట. అందుకే నేను యూజువల్గా ఎప్పుడు వెళ్ళను. ఈ మధ్యన వ్లాగ్ చేయడం కాబట్టి వస్తున్నాను.
లేకపోతే మమ్మీ చెల్లి వెళ్తారు. అబ్బా నాకు ఇక్కడ ఏదో అంటిపోయింది కదా. యా సో లంచ్ చేయడానికి ఇది అయిపోయాక వెళ్దాం. నాకైతే చాలా ఆకలేస్తుంది. త్వరగా ఫినిష్ చేసుకుని 3 o'clock కల్లా ఇక్కడ ఫినిష్ చేసి వెళ్ళిపోదాం. సో నాకు బోర్ కొట్టేస్తుందంటే ఈ పని అయితే ఇచ్చారు నాకు మేడం గారు. ఇది కట్టుకో చేయని చెప్పారు. ఫోర్త్ డ్రెస్ అనమాట. ఇప్పటివరకు చాలా కష్టపడ్డాం. అంటే లైక్ చాలా కాస్ట్యూమ్స్ వెతుక్కుని వాళ్ళకి చాలా ఫొటోస్ పంపించి అందులో వాళ్ళు అప్రూవ్ చేసిన డ్రెస్సెస్ని మేము అయితే వేసుకోవడం జరిగింది. ఫోర్త్ డ్రెస్ ఇదే లాస్ట్ డ్రెస్ అనుకుంటే నాకు తెలిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ స్నికెట్స్. So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. మురుసుకో నేను చూసుకుని అనుకుంటున్నా. లాస్ట్ కూడా బాగుందిరా. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. దీనికి ఒక క్యాప్షన్, మీ అడ్మైరింగ్ మై సెల్ఫ్. ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ షూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. లాస్ట్లో కొన్ని మాంటేజెస్ తీసుకుంటున్నారు, మనకు కూడా రీల్స్కి పనిచేస్తాయి కదా అని. ఒకసారి మనం పైకి మెన్స్ వేర్ కూడా చూసాం. చాలా బాగుంది. ఇక్కడ మారట్లేదు. ఇక్కడ మనకు కావాల్సిన లైటింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే హజార్ షూట్ అయితే అయిపోయింది. మేము చాలా టైర్డ్ అయిపోయాం అండ్ అందరికీ ఆకలి కూడా వేస్తుంది. ఇట్స్ ఆల్రెడీ 3:30 దాటిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోయి తినాలి. సో షూట్ అయితే అయిపోయింది. వీళ్ళే మాకు వీడియోస్ అవన్నీ తీశారనమాట. వీళ్ళ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ వీడియోస్ అన్నీ నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీకు కూడా ఏమైనా ఫోటోషూట్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ పేజ్ ఏంటి ఒకసారి చెప్పండి. క్యాప్చర్ బై డ్రీమ్ ఎలిమెంట్స్ అనమాట. ఒకసారి మీరైతే వాళ్ళ పేజ్ లో కూడా చూడండి. సీ యూ. బాయ్ బాయ్. అందరూ బాయ్ చెప్పండి. సో గైస్ మన షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా 3:30 అయింది. 3:30 అయింది, 4 అయిపోయింది. కానీ మనం ఇంకా తినలేదు. పొద్దున్న టైం అయిపోతుందని టిఫిన్ కూడా కొంచెం తినేసి వచ్చేసాం. చాలా ఆకలి అయితే వేస్తుంది. సో ఇలా జరుగుతుంది అనమాట ఒక బ్రాండ్ షూట్ అనేది. ఇంకా ఏమైనా ఉంటే మేము ఇంకా మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీరు కూడా మాది రెగ్యులర్గా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ తెలుసు కదా, యువర్స్ నిత్యశ్రీ. సీ యూ. బాయ్ బాయ్.